అనగనగా ఒక అడవిలో ఒక వ్యాపారి తన ఒంటెతో కలిసి ప్రయాణిస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఆ ఒంటె తీవ్రమైన అనారోగ్యానికి గురై నడవలేని స్థితికి చేరుకుంటుంది. దాన్ని అడవిలోనే వదిలేసి వ్యాపారి తన దారిన తాను వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు ఆ ఒంటె అడవిలోని పచ్చటి గడ్డిని తిని చాలా ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. అదే అడవిలో ఒక సింహం, దాని అనుచరులైన ఒక నక్క, ఒక కాకి నివసిస్తుండేవి. ఈ మూడూ కలిసి ఒంటెను చూసి దాని గురించి తెలుసుకుంటాయి. ఒంటె అమాయకత్వాన్ని చూసిన సింహం దానికి అభయమిచ్చి, రక్షణ కల్పించి తమతోనే ఉండమని చెబుతుంది. ఆకలి దప్పులు. కొన్ని నెలల తర్వాత ఒక ఏనుగుతో జరిగిన పోరాటంలో సింహం తీవ్రంగా గాయపడుతుంది. ఆ గాయాల వల్ల సింహం గుహ నుండి బయటకు రాలేకపోతుంది. రాజు వేటాడకపోవడంతో సింహం పెట్టే ఆహారం మీద ఆధారపడే నక్క, కాకి కూడా ఆకలితో అలమటిస్తాయి. ఆకలి తట్టుకోలేక నక్క ఒక కుట్ర పన్నుతుంది. ఎలాగైనా ఒంటెను చంపి తినాలని నిశ్చయించుకుంటుంది. కాని సింహం ఒంటెకు రక్షణ ఇస్తానని మాట ఇచ్చింది కాబట్టి నేరుగా చంపడానికి వీలుపడదు. అందుకే ఒంటెనే స్వయంగా ప్రాణత్యాగం చేసేలా ఒక నాటకం మొదలు పెడతాయి. కుట్ర మరియు త్యాగం. అవన్నీ సింహం ముందుకు వెళతాయి. ఒకరి తర్వాత ఒకరు ఇలా నటించడం మొదలు పెడతారు. 1. కాకి. మహారాజా, మీరు ఆకలితో ఉండటం నేను చూడలేను. నన్ను తిని మీ ప్రాణాలు నిలబెట్టుకోండి. నక్క అడ్డు తగిలి, కాకి చాలా చిన్నది కాబట్టి సింహం ఆకలి తీరదని చెబుతుంది. 2. నక్క. ప్రభు, నన్ను ఆహారంగా తీసుకోండి. నా మాంసం కాకి కంటే ఎక్కువే ఉంటుంది. సింహం దాన్ని కూడా తిరస్కరిస్తుంది. వీరిద్దరి నటనను చూసిన అమాయకపు ఒంటె తన మిత్రులు తన కోసం ప్రాణాలిస్తున్నారని నమ్మింది. అది కూడా ముందుకు వచ్చి ఇలా అంది, మిత్రులారా, మీ అందరికంటే నేనే పెద్దగా ఉన్నాను. నా మాంసం సింహరాజుకే కాకుండా మీ అందరికీ కూడా సరిపోతుంది. కాబట్టి మీరు నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి. ముగింపు, ద క్లైమాక్స్. ఒంటె ఆ మాట అనడమే ఆలస్యం. అప్పటికే సిద్ధంగా ఉన్న నక్క, కాకి ఒక్కసారిగా దానిపై పడతాయి. సింహం కూడా తన పంజా విసిరి ఆ ఒంటెను చంపేస్తుంది. అమాయకపు ఒంటె తన మిత్రులనే నమ్మి ప్రాణాలు కోల్పోతుంది. నీతి, మోరల్. జిత్తులమారి వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదు. వారు పైకి ఎంత స్నేహంగా నటించినా తమ స్వార్థం కోసం ఎప్పుడైనా మనల్ని మోసం చేస్తారు.